ముఖ్య నేత పగ, పిసిసి నేతపై నిఘా. వరేవా కదలికలపై ఇంటెలిజెన్స్ ఆరా, కొడుకు వ్యాపారాలపై ఉచ్చు. లోలోన కుమిలిపోతున్న నేత ఎవరికి చెప్పుకోలేక విలవిల. పరస్పర సీజ్ ఫైర్ కు ప్రతిపాదన. డిప్యూటీ సీఎం పదవేమోగానే పరువు దక్కితే చాలనే భావనలో ఉన్నారు. అందరికీ అనుకున్నారు. వాస్తవంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్కి ఇక్కడ అంటే వాస్తవంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తున్నారు, ఎస్టీలకు అంతో ఇంతో వేస్తున్నారు. ఇక వీళ్ళ పైన చక్రం తిప్పేది మాత్రం రెడ్డి వర్గాలే. ఉన్నట్టు మాట్లాడదాం. కాంగ్రెస్లో రెడ్డి వర్గాలే. ఈ రెడ్డి వర్గాలు కంప్లీట్గా బీసీలను ముంచుతా ఉంది. కనీసం కామారెడ్డి డిక్లరేషన్ ఎడబోయిందిరా అని అడిగితే ఒక్కడు చెప్పలేని పరిస్థితి మాత్రం ఉంది. 42% రిజర్వేషన్ ఎడబోయింది. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇస్తున్న హామీలు ఎటువంటి అంటే ఒక్క కాంగ్రెస్ నేత కూడా చెప్పలేని పరిస్థితి. అందుగురించే కాంగ్రెస్లో బీసీలకు అన్యాయమే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఒక గౌడ బిడ్డ పిసిసి అధ్యక్షుడిగా ఎదిగితే ఓర్చుకోలేకపోతున్నారు రెడ్డి వర్గాలు. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి వర్గంలో కంప్లీట్గా రెడ్డి వర్గాలే ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రోహిన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఓన్లీ అంటే వేరే బిడ్డలను పెట్టుకుంటే మరి వీళ్ళకు ఇన్కంఫర్ట్ ఉంటుందా, కంఫర్ట్ ఉండదా నాకు అర్థం కాదు. కానీ ఏ రాజకీయ నేత అయితే వాళ్ళ కులపులోనే పెట్టుకొని కొనసాగుతూ ఉన్నారు. చాలామంది రాజకీయ నేతలను చూస్తూ ఉన్నాం. మళ్ళా ప్రేమ మాత్రం ఒలకబోస్తూ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నా ఈ తోడ ఆ తోడ అని చెప్తూ ఉంటారు. బట్ అది ఎంతవరకు ముందుకు పోతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ కంప్లీట్గా రెడ్డి వర్గాలని పెంచి పోషిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు కూడా చాలామంది రెడ్డిలో ఉన్నారు. మీరు ఎస్హెచ్ఓలు తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎస్హెచ్ఓలు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓలు తీసుకున్నా కూడా కంప్లీట్గా రెడ్డి బిడ్డలను పెట్టుకొని కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులను పెట్టి ఇక్కడ దౌర్జన్యం చేసుకుంటూ రాష్ట్ర పాలకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. దానిలో భాగంగానే అనేక రకాలుగా పెద్ద నాయకుల పైన కూడా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఇదే పోలీసులను తోచి వ్యవహరిస్తూ ఉన్నారు అనేది దీని సారాంశం. కథ ఏంది చూద్దాం. కదలికలపై ఇంటెలిజెన్స్ ఆరా, కొడుకు వ్యాపారాలపై వచ్చు. లోలోన కుమిలిపోతున్న నేత ఎవరికి చెప్పుకోలేక విలవిల. పరస్పర సీజ్ ఫైర్ కు ప్రతిపాదన. డిప్యూటీ సీఎం పదవేమో కానీ పరువు దక్కితే చాలన్న ఆ కోణం ఉన్నది. డిప్యూటీ సీఎం పదవి అంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ప్రజెంట్ బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి ఎస్సీ మాల సామాజిక వర్గం అందరికీ తెలిసిందే. ఇంకొక డిప్యూటీ సీఎం పదవి ఇక్కడ అయితే ఇంకొక డిప్యూటీ సీఎం పదవి రావాలి. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కు డిప్యూటీ సీఎం పదవి వస్తుంది అని అందరికీ అనుకున్నారు. వాస్తవంగా మహేష్ గౌడ్కు డిప్యూటీ సీఎం పదవి వస్తుంది అని అనుకున్నారు డిప్యూటీ సీఎం. కానీ డిప్యూటీ సీఎం ఏమో కానీ ఉన్న పీసీసీనే కట్ చేద్దామని రేవంత్ రెడ్డి వర్గాలు కోరుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరూ అసలైన కాంగ్రెస్. రేవంత్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో స్వచ్ఛ కాంగ్రెస్. వీళ్ళంతా పాపం స్వచ్ఛ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ పచ్చ కాంగ్రెస్ వాళ్ళను కథం పట్టిస్తున్నారు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. మరి అది ఎంతవరకు పోతుంది ఏంది అనేది మీకే నష్టం చేకూరే అవకాశాలు ఉంటుంది. పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా అందరినీ కలుపుకొని పోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. రేవంత్ రెడ్డి మంత్రి కాకముందే ముఖ్యమంత్రి అయితే కొందరు వాస్తవంగా జీర్ణించుకోలేరు. ఎవరైనా వాడు మంత్రే కాలేదు ముఖ్యమంత్రి ఎట్లయితారా నాయన అంటే గట్లనే అవుతారు. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలో గది చేస్తేనే ముఖ్యమంత్రులు అవుతారు. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలో గది చేస్తేనే కాంగ్రెస్లో పదవులు వస్తాయి. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలో గది చేస్తేనే కాంగ్రెస్లో మంత్రి పదవులు వస్తాయి అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనుకున్నదే. ఎందుకంటే ఎవడైతే సూట్ కేసులు మోస్తారో వాళ్ళకే మంచి పదవులు వస్తాయి. పైసానే పరమాత్మ. పైసా ఉంటేనే సరిపోతుంది. పైసా పెడితేనే టికెట్లు వస్తాయి. పైసా పెడితేనే అన్నీ వస్తాయి. పైసలు లేకపోతే రాజకీయ నాయకుడిగా అన్ఫిట్. మరి పైసలు ఉన్నోడే ముఖ్యమంత్రి కావాలా, పైసలు ఉన్నోళ్ళే మంత్రులు కావాలంటే పైసలు లేకుండా వితౌట్ బ్యాక్గ్రౌండ్ 50,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలను కూడా గెలిపించిన తుంగతుర్తి ప్రజలను కూడా చూస్తూ ఉన్నాం. ఆ కోణం ఉంటుంది, ఈ కోణం ఉంటుంది. ఎవరి అదృష్టం ప్రకారం వాడు పైకి వస్తాడు. దాంట్లో మనం తప్పు పట్టుకోవడానికి లేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ?
తనకు అడ్డు వస్తున్నారనుకున్న ఎవరిని రాష్ట్ర ముఖ్య నేత వదిలిపెట్టడం లేదు. నయానో భయానో తన దారికి తెచ్చుకునేందుకు ఆయన తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కొందరు కీలక మంత్రులపై ఉపయోగించిన ఫార్ములానే పిసిసిలోను కీలక నేతపై ప్రయోగించినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ కీలక నేత ఎవరికి చెప్పుకోలేక ఏమి అనలేక గిలగిల కొట్టుకుంటున్నాడు. కరడు కట్టిన కాంగ్రెస్ నేత అయినా ఆయన పార్టీలోకి వలస వచ్చిన వారి ప్రాబల్యం పెత్తనంపై ఇక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వంలోని ముఖ్య నేతతో రాజీవారం నడుపుతున్నారు. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి సేకరించిన వివరాలు బయటికి వస్తే తన పరువు తన కొడుకు పరువు గోదాట్లో కలుస్తుందని పరస్పరం సీజ్ ఫైర్ ప్రకటిద్దామంటూ ఆ సదరు నేత ప్రతిపాదించినట్లు తెలిసింది. త్వరలోనే ప్రభుత్వంలోకి వస్తానని ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని కలలుగన్న ఆ నేత ఇప్పుడు పరువు దక్కితే చాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. తనపై తన కొడుకుపై రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య నేత నిఘా పెట్టినట్టు ఎవరికి చెప్పుకోలేక తప్పడబడుతున్నారు. వీళ్ళు డైరెక్ట్ రాయలేక దొంగ ఎక్కడరా నాయన అంటాడు భుజాలు ధరుముకున్నట్టు ఎవరు పేరు పెట్టలేక ఇప్పుడు దీనిపైన ఏం కోర్టుల కేసులు వేయడానికి ఉండదు కదా. మేమన్నా రేవంత్ రెడ్డి పేరు పెట్టినామా, మహేష్ గౌడ్ పేరు పెట్టినామా? ఏదో తిట్టపోరా అన్నట్టు ఉన్నది కథ. అంటే కొట్టకనే కొట్టినట్టు చేస్తారు అన్నట్టు ఈ వార్తలు. మనమేమో డైరెక్ట్ చెప్తాం. వాళ్ళకు మనకున్న తేడా అదే. జర్నలిజంలో ఓపెన్గా ఉండాలి. మంచిని చేయాలి, చెడుని చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచి చెప్పండి, రేవంత్ రెడ్డి రేపు చెడు చేస్తే ప్రజలకు చెడుగా చెప్పండి. బీజేపీ మంచి చేస్తే మంచి చెప్పండి, కాంగ్రెస్ మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి, బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి. ఒకటే కోణం మారా బాబు. ఒక పార్టీని పట్టుకుంటే వాడు తప్పు చేసిన జై టీఆర్ఎస్, జై బీఆర్ఎస్ అయినా ఇదేనా మన ఛానళ్ళ పని? ఇవి మారండ్రా నాయన. ఇది ఇక మరి దీనిపైన మరి ఇటు గౌడ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటిస్తారా అంటే యుద్ధం లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏం లేదు. అంత దొంగలు తయారవుతుంది. సంఘాలు పెట్టుకొని ఎలక్షన్లు అప్పుడు ఈ సంఘం ఇప్పుడు గౌడ సంఘం ఉంటుంది. సపోజ్ గౌడ సంఘం కాంగ్రెస్కు గౌడ సంఘం ఉంటుంది, బీఆర్ఎస్కు గౌడ సంఘం ఉంటుంది, బీజేపీకు గౌడ సంఘం ఉంటుంది. ఏ గౌడ సంఘం అయినా ఆడికి పోయి నార్మల్గా మళ్ళా ఎలక్షన్లు అప్పుడు డబ్బులు తీసుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ఈ సంఘాలు కాదు, ఒక గౌడ సంఘం అని కాదు, మునుర్కాప్ సంఘం, ఇంకో సంఘం అన్ని సంఘాలు గట్లనే ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ ఉన్నది. దాంట్లో వాళ్ళు ఏదో కొంచెం పైకి రావాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా తప్పు పట్టుకోవడానికి లేదు. కానీ ఇక్కడ మన నేతకు మన బిడ్డకు అన్యాయం జరిగితే బీసీ అని కూడా కొట్లాడుతూ ఉన్న నేతలందరూ ఎవడు మాట్లాడతలేడా. గమ్మతుంటుంది రాజకీయం. ఇది ఇట్లా. ఇక వైద్య